హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఐఎమ్ సుప్రజ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సుప్రజ మినీ వరల్డ్. నాకైతే యూట్యూబ్ వీడియో చేయాలని చాలా ఇష్టం అండి. కానీ వీడియో ఎడిటింగ్, ఆడియో రికార్డింగ్, యూట్యూబ్ థంబ్నెయిల్ మేకింగ్, ఇంకా యూట్యూబ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ గురించి అస్సలు ఐడియా లేదండి. సో అప్పుడు నేనైతే ఇవన్నీ ఎలా చేయాలని చాలా రీసెర్చ్ చేశాను. అయితే నేను బేసిక్ అండ్ ఫ్రీ వర్షన్ యాప్స్ని యూజ్ చేద్దామని డిసైడ్ అయ్యాను. సో అలా రీసెర్చ్ చేస్తుంటే నాకైతే వీటా యాప్ అయితే తెలిసిందండి. సో వెంటనే నేనైతే ప్లే స్టోర్ నుండి వీటా యాప్ని అయితే డౌన్లోడ్ చేశాను. వీటా యాప్ అయితే చాలా యూజర్ ఫ్రెండ్లీ. ఇందులో అయితే మనం 16:9, 9:16 రేషియోలో డిఫరెంట్ రేషియోలో వీడియోలు అయితే చేసుకోవచ్చు. అలాగే ఈ యాప్ యూజ్ చేసి ఆడియో అటాచ్మెంట్, ఆడియో రికార్డింగ్ చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. ఈ వీటా యాప్లో అయితే చాలా సౌండ్స్, స్టిక్కర్స్, ఆడియోస్, యానిమేషన్ ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి. వీటిని మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు. బిగినర్స్ కూడా ఎలాంటి డౌట్స్ లేకుండా వాళ్ళంతట వాళ్ళే యూట్యూబ్ వీడియోస్ అయితే చేసుకొని అప్లోడ్ చేసుకోవచ్చు ఈజీగా. నెక్స్ట్ యాప్ వచ్చేసి క్యాన్వా యాప్. మనం అప్లోడ్ చేసే వీడియోస్కి ఒక మంచి థంబ్నెయిల్ పెడితే చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. వ్యూయర్స్ని ఈజీగా రాబట్టుకోవచ్చు. అందుకోసం అయితే ఈ క్యాన్వా యాప్ మనకు యూజ్ అవుతుంది. యూట్యూబ్ థంబ్నెయిల్ ఎడిట్ కోసం సపరేట్గా టెంప్లెట్స్ అయితే ఈ క్యాన్వా యాప్లో ఉంటాయి. ఎడిటింగ్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. టెక్స్ట్ ఎడిటింగ్, ఇమేజ్ ఎడిటింగ్ ఆప్షన్లు చాలా ఉంటాయి. యూట్యూబ్ షార్ట్స్ ఎడిటింగ్ కోసం కూడా ఈ క్యాన్వా యాప్ చాలా అట్రాక్టివ్గా చేసి పెడుతుంది. ఈ యాప్లో యూట్యూబ్ షార్ట్స్, ఇన్స్టా రీల్స్, పోస్టర్స్, పీపీటీస్, ఐడి కార్డ్స్, విజిటింగ్ కార్డ్స్, ఇన్విటేషన్స్, ఇలా ఇంకెన్నెన్నో పనులు చేసుకోవచ్చు. ఈ యాప్ అయితే మనకి ఫ్రీ వెర్షన్లో ఉంది. సో ఇంకెందుకు లేట్, ప్లే స్టోర్కి వెళ్ళి వెంటనే క్యాన్వా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇదంతా ఒక్కటి అయితే మూడో యాప్ వచ్చేసి యూట్యూబ్ స్టూడియో యాప్. మీరు అప్లోడ్ చేసిన వీడియోస్ యొక్క వ్యూస్, లైక్స్, ఇంకా వీడియో ఓవరాల్గా ఎంతమంది చూశారో, ఎన్ని గంటలు చూశారో తెలుసుకోవచ్చు. ఈ యూట్యూబ్ స్టూడియో యాప్ ద్వారా మనం యూట్యూబ్ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్, మానిటైజేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకోవచ్చు. ఈ యాప్ ఉంటే మన పర్ఫార్మెన్స్ కూడా మనం ట్రాక్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ యాప్లో మన వీడియోస్ యొక్క రీచ్ అండ్ అవి ఏ ఏజ్ వాళ్ళు చూశారు, ఏ కంట్రీ వాళ్ళు చూశారు, యావరేజ్గా ఎన్ని ఎన్ని మినిట్స్ చూశారు, ఇంకా ఎన్ని లైక్స్, ఎన్ని డిస్లైక్స్, ఇవన్నీ తెలుసుకోవచ్చు. మెయిన్గా అయితే ఈ యాప్లో మన వీడియోస్ పైన ఏమైనా కాపీరైట్ ఇష్యూస్ ఉన్నాయా, లేదా ఏమైనా వీడియో స్ట్రైక్స్ ఉన్నాయా తెలుసుకోవచ్చు. ఈ 3 యాప్స్ మనం యూట్యూబ్ వీడియోస్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. లేడీస్కి అయితే ఈ 3 యాప్స్ చాలా బాగా యూజ్ అవుతుంది. నేను కూడా ఈ 3 యాప్సే యూజ్ చేస్తున్నాను. నాకైతే ఎవరు నేర్పించలేదు. నేనే ఆప్షన్స్ చూస్తూ ట్రై చేస్తూ నేర్చుకున్నాను. ఇంకా ఎందుకు వెయిట్ చేస్తున్నారు? మీరు కూడా యూట్యూబ్ స్టార్ట్ చేయండి. ఈ 3 యాప్స్ వేసుకోండి. వీటితో పాటు ఇంకా చాలా యాప్స్ అయితే ఉన్నాయి. ఇవే చేసుకోండి అని అయితే నేను చెప్పట్లేదు. నేనైతే ఇవి యూజ్ చేశానని చెప్తున్నాను. నాకైతే బాగా ఈజీగా అనిపించాయి కాబట్టి చెప్తున్నా ఫ్రెండ్స్. ఆల్ ద బెస్ట్. హ్యాపీ యూట్యూబింగ్.